ఫైనల్గా బండి అయితే పీపీఎఫ్ చేపించేసినాం. లైట్గా స్మోక్ వస్తుంది అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే మొత్తం ₹100 అరే రే రే వెరీ న్యూ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టేపటి గుద్దండి. Hey guys, what's up guys? అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దినేష్ మొత్తం ఫ్రమ్ హైదరాబాద్. సో మనం మన ఎస్జీ అడ్వెంచర్కి ఈరోజు పీపీఎఫ్ అయితే చేయడానికి పోతున్నా. సో నేను పోయేది వచ్చేసి డైనమిక్ డ్రైవర్స్కి వెళ్తున్నా. మీకు లాస్ట్ వీలాగ్ చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది ఎక్కడికి వెళ్తున్నా అనేది. సో నాకు ఎంత పడుతుంది, కాస్ట్ ఏంది, అండ్ ట్యాంక్ చేయించుకుంటున్నా లేకపోతే బాడీలో ఇంకేమైనా చేయించుకుంటున్నా ఏంది అనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా అనిపించి మాట్లాడి మిగతా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూజువల్గా నేను గోప్రో పెట్టుకొని వెళ్తా ఎప్పుడు, బట్ ఇప్పుడు గోప్రో తీసుకొని వెళ్ళట్లేదు, జస్ట్ మొబైల్లో రికార్డ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ కనిపించి డీటెయిల్స్ అని మాట్లాడతా. బై ద వే మీకు చెప్పలేదేమో, అది 3 days పెట్టుకుంటారు అనమాట బైక్ బేసిక్గా. సో బండి ఇప్పుడు అప్ప చెప్తే నెక్స్ట్ 3 days వరకు నాకు బండి రాదు, నా చేతిలో ఉండదు అనమాట. సో 3 days వాళ్ళు పీపీఎఫ్ని జాగ్రత్తగా చేసి అది ప్రాసెస్ ఏంటనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా. వరకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను ఇప్పుడు డైనమిక్ రైడర్స్కి వెళ్తున్నా. మిగతా విషయాలు అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడతా, అక్కడ కనిపిస్తా. ఫస్ట్ టైం చూసినట్టయితే గైస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మోటో వీడియోకి ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఒక్క సెకండ్లో మీ అందరితో కనిపిస్తాం వల్ల. సో బేసిక్గా ఆటో బుక్ చేసుకున్నాను అనమాట. అక్కడ ఆటో బుక్ చేసుకొని ఇప్పుడే ఇంటికి వచ్చేసిన. అండ్ సో పీపీఎఫ్ గురించి మాట్లాడితే నేను ఓన్లీ ట్యాంక్ కోసం పీపీఎఫ్ చేపిస్తున్నా ఇప్పుడు. దానికి ఎంత పడింది ఏంటంటే నేను చెప్తా, వెయిట్ చేయండి. సో ట్యాంక్కి అండ్ నా స్పీడోమీటర్ ఉంటుంది కదా పైన, సో ఆ స్పీడోమీటర్కి మాత్రమే పీపీఎఫ్ చేస్తున్నారు అనమాట. అండ్ దాని ఫుల్ ప్రైస్ వచ్చేసి ఇదే వీలాగ్లో కంటిన్యూషన్లో నేను అక్కడికి వెళ్తా కదా మళ్ళీ అప్పుడు చెప్తా, గోప్రోలో కనిపించి ఇప్పుడు చెప్తా. సో ఎందుకనంటే కొంచెం కాస్ట్లీ అనిపించింది, బట్ ఓకే, నేను నమ్మకం ఎక్కువ అనమాట మనకి డైనమిక్ రైడర్స్ పైన. సో హోప్ఫుల్లీ మంచిగా ఉంటుందని అనుకుంటున్నా. అండ్ ఎలా చేస్తారంటే ఫస్ట్ మనకి గ్రిల్ ఉంటుంది కదా, గ్రిల్ కాదు మనకి ట్యాంక్ పైన ఒకటి ట్యాంక్ గార్డ్ ఉంటుంది కదా, మొత్తం తీసేస్తారంట. ట్యాంక్ గార్డ్ ఫస్ట్ తీసేసి ట్యాంక్ పైన చేస్తారు. అండ్ పక్కన మనకి ఎస్డి స్టిక్కర్స్ అండ్ కింద పడకుండా గీతలు పడకుండా దాన్ని ఏమంటారు ప్రొటెక్టర్స్ ఉంటాయి కదా, సో అవన్నీ తీసేస్తారంట. బేసిక్గా మొత్తం ట్యాంక్ని ప్లేన్ చేసేసి స్టిక్కర్స్ వేసి మళ్ళీ దానిపైకి వెళ్ళి 3M టేప్ వేసి మళ్ళీ స్టిక్ చేస్తారంట. సో అన్ఫార్చునేట్గా మనం వీడియో తీసుకోలేము అక్కడ. సో నేను అక్కడ ఎవరైతే చేస్తారో తన పర్సన్ నెంబర్ తీసుకున్నా, సో నాకు వీడియో పంపమని చెప్తున్నాను, ఎందుకంటే మనం కూడా చూడాలి కాబట్టి అండ్ లాగ్లో కూడా పెట్టాలి కాబట్టి. సో అదనమాట మన పీపీఎఫ్ స్టోరీ. నేను మీ అందరితో ఫ్రైడే అంటే సో బండి అయితే జస్ట్ ఇప్పుడే తీసుకున్నా, కంప్లీట్గా పీపీఎఫ్ అయితే అయిపోయింది. ట్యాంక్ పైన లుకింగ్ వెరీ న్యూ, బ్రాండ్ న్యూ అనిపిస్తుంది బండి మొత్తం. ఏమవుతుంది అంటే బేసిక్గా పీపీఎఫ్ ట్యాంక్ వేస్తారు కదా, వేసిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కంప్లీట్ బండిని డీటెయిలింగ్ చేస్తారనమాట. లైక్ బ్రాండ్ న్యూ అయిపోయింది బండి, కొత్తగా తీసుకున్నప్పుడు ఎలా ఉంటేనో అలా ఉందన్నమాట. యాక్చువల్గా అక్కడే చూపిద్దాం అనుకున్నా, కాకపోతే అసలు చాలా మంది ఉన్నారు అబ్బా, అసలు మస్తు బిజీ ఉంది గరాజ్లో. అండ్ నాకు అసలు చూపిద్దామంటే ఆ ప్లేస్ కూడా లేదన్నమాట, అంత బిజీ ఉంది. అండ్ మోర్ ఓవర్ హీరో ప్రిన్స్ వచ్చిండు కదా, హీరో ప్రిన్స్ వచ్చిండు కదా అని చెప్పేసి అసలు ఇంకా నేను రికార్డింగ్ కూడా ఆన్ చేయాల, ఎందుకంటే ఎందుకు అనవసరంగా చూపించడం వీడియోలో అన్నట్టుగా అసలు రికార్డింగ్ అట్లా పక్క పెట్టేసిన, ఇంకా కెమెరా ఆన్ చేద్దాం అనుకున్నది కూడా. సో తీసుకున్న మంచిగా కొత్తగా అయిపోయింది బండి అయితే, మంచిగా అనిపిస్తుంది. ఒక్కసారి ఆపి క్లియర్గా చూపిస్తాను మీకు. బట్ ఐఎమ్ లవింగ్ ఇట్, నాకైతే చాలా బాగా నచ్చింది బండి, కొత్తగా అనిపిస్తుంది చూస్తుంటే. ఇప్పుడే పాలిషింగ్ ఇట్లా అయింది కదా, సో బ్రేకులు కొంచెం లైట్గా పడుతుంటాయి, సో కొంచెం మెల్లగా పో అని చెప్పిండు అనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకొని మెల్లగా పోతున్నా. అండ్ లైట్గా స్మోక్ వస్తుంది అని చెప్పేసి అన్నాడు, ఎందుకంటే మొత్తం పాలిష్ హీట్ చేసింది కదా, సో ఆ హీట్ కొంచెం ఇట్లా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది, సో కొంచెం స్మోక్ కూడా వస్తుంది అని చెప్పేసి అన్నాడు. అంటే బేసిక్గా కంగారు పడకు ఆకని చెప్పిండు అనమాట. బండిని ఎక్కడ ఆపుతా, కొంచెం ముందుకు వెళ్ళినాక ఆపుతా. అండ్ నాకు ఎంత కాస్ట్ పడింది తెలుసా? సో నాకు 8,000 పడింది అనమాట ఓన్లీ దీనికి, ట్యాంక్కి పీపీఎఫ్ అండ్ ఇక్కడ దీనికి వేసి చూడండి, ఇది కూడా కొంచెం కొత్తగా అయిపోయింది. సో దీనికి రెండింటికి కలిపి నాకు 8,000 అయింది. అండ్ ఇది యాక్చువల్గా కాంప్లిమెంటరీ అనమాట, ఇది ఏదైతే ఉందో ఇది కాంప్లిమెంటరీ. అది నాకు స్పీడోమీటర్ పైన వేసింది ఓన్లీ జస్ట్ కాంప్లిమెంటరీ. అర్థం కాలే నీది 90 80 ఎంత 80 అవుతుందా 90 అవుతుందా? ₹100కా? అరే రే రే, నాది ఎంత? నాది ₹100 కొట్టిస్తే 28 ఇస్తుంది అంతే, 28 ఇస్తుంది నాది. సరే వెళ్ళు, బాయ్. బండి
ఆపి జొమాటో బ్రదర్ బండి ఆపి నీ మళ్ళీ ఎంత బండి అని అడుగుతాడు. 28 అని చెప్తే నాది 100 కొట్టితే 90 ఇస్తుంది అని చెప్పిండు. ఆబ్వియస్లీ CD 100 అబ్బా, అది అల్టిమేట్ అసలు ఎవర్ గ్రీన్ బైక్ అది. చలో బాయ్. సో చూడండి బైక్ ఎంత కొత్తగా కనిపిస్తుందో, బ్రాండ్ న్యూ. ఇదే మనం చేపించిన PPF మన SG అడ్వెంచర్. సో బెనిఫిట్ ఏంటి అంటే PPF వేపిస్తే ఈ బండికి ఉన్న వేరే పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా మంచిగా క్లియర్గా డీటెయిలింగ్ చేసి ఇస్తారన్నమాట. సో దానివల్ల మొత్తం బ్రాండ్ న్యూగా అనిపిస్తుంది బండి. నైస్, నాకైతే అసలు భలే అనిపిస్తుంది. మీకు ఈ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో మీకు క్లియర్గా అనిపించవు, ఎందుకంటే గోప్రోలో. సో మొబైల్లో కొన్ని షార్ట్స్ తీసుకుంటావి, తీసుకొని సెపరేట్గా పెడతావు షార్ట్స్ మొత్తం. బట్ నైస్, 8000 వర్త్. ఎందుకనంటే దీనిపైన ట్యాంక్ పైన వాటర్ పడ్డా కూడా మనకి వాటర్ ఇలా జారిపోతాయి అనమాట, ఇంకా దీనిపైన నిల్చోవు. సో అదొకటి బెస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి 10 డేస్కి ఒకసారి రమ్మన్నాడు. ఒకవేళ ఎక్కడైనా పీల్ ఆఫ్ అయిన 10 డేస్లో మళ్ళీ మొత్తం మంచిగా చేస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట. ఎందుకనంటే ఇప్పుడే కదా వేసింది, సో రోడ్ పైన తిరిగితే కొంచెం ఏమన్నా ఇంపాక్ట్ వేరే ఉంటుందేమో, సో చూద్దాం మళ్ళీ ఒకసారి అని చెప్పేసి రమ్మను 10 డేస్కి. అది జనరల్గా కామన్ అంట ప్రాసెస్, అదే అంట. సో PPF వేస్తున్నప్పుడు నేను వీడియోస్ తీసుకోలేదు. ఎందుకు అనంటే యాక్చువల్లీ నేను బండి అప్పచెప్పేసి వెళ్ళిపోయినా కదా, సో లేను, సో వీడియోస్ తీసుకోలేదు. బట్ నేను వాళ్ళనే నాకు కొన్ని వీడియోస్ పంపమని చెప్పిన అనమాట వేసేటప్పుడు. సో అవి కూడా ఉన్నాయి, అవి కూడా నేను ఇప్పుడు పెట్టేస్తా. ఈ హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తూ మాట్లాడుకోవచ్చు, కానీ నిలబడి మాట్లాడలేము. అమ్మా ఎంత మూసొస్తుంది నాకు, ఎందుకు తెలుసా? హెడ్ వెయిట్ పక్కన పెడితే లోపల బ్రీతింగ్ ఆడదు అసలు, మొత్తం క్లోజ్ కదా, ఎయిర్ రావద్దని చెప్పేసి మనమేమో హెల్మెట్ పెట్టుకుంటా. సారీ, ఇది మొత్తం క్లోజ్ చేస్తా, గాడ్పు రాదు ఏం రాదు, మొత్తం సఫకేట్ అయినట్టుంది లోపల. ఎనీవే నాకైతే నచ్చింది, మంచిగా అనిపిస్తుంది. సో రేపు మనం వరంగల్కి వెళ్తున్నాం అనమాట. రేపు పొద్దున్నే లేసి సన్సెట్ అయ్యే టైం అయింది, వెళ్ళి వరంగల్కి రెడీ అవ్వాలి. అంటే రేపు పొద్దున వెళ్తున్నా, సామాన్ నేను తీసుకోవట్లేదు, టాప్ బాక్స్ తీసుకొని వెళ్తున్నా. ఎందుకంటే కొంచెం సామాన్ తెచ్చేది ఉంది అక్కడికి వెళ్ళి, నార్మల్ సామాన్, కొన్ని బుక్స్ ఉన్నాయి అన్నమాట, అవి తెచ్చుకోవాలి. అండ్ అవి కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవి తెచ్చుకోవాలి అక్కడ నుంచి. సో దానికోసం టాప్ బాక్స్ తీసుకొని వెళ్తున్నా. అండ్ అది లాగ్ ఏం చేయను. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, PPFకి సంబంధించింది ఆర్ SG అడ్వెంచర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి. ఐల్ బీ వెరీ హ్యాపీ టు రిప్లై యూ ఆల్. సో ఇంకా I'll see you guys in the next vlog. అప్పటివరకు you guys keep watching, stay tuned. Signing off, Vinay Motham from Hyderabad with new bike. Of course, new కాదు, but PPF new old bike.